అండి మీ పేరు? నా పేరు తిరుపతి అండి. ఏ ఏరియా సార్ మీరు? మాది తూర్పు నియోజకవర్గం. ఏంటి సార్ అసలు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు, ఇక్కడ కనీస వసతులు కూడా కల్పించట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మొన్న కృష్ణలంక ఏరియాలో పర్యటిస్తూ పూర్తిగా వైఫల్యం చెందింది కూటమి ప్రభుత్వం, వరద బాధలను ఆదుకోవడం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు వాస్తవ పరిస్థితి ఏంటి ఈరోజు ఇక్కడ? ఇవాళ మా తూర్పు ఒకటి కాదు, ఎన్టీఆర్ జిల్లాలో చంద్రబాబు నాయుడు జరిగిన నైటు 4 గంటల కాంచి నైట్ మొత్తం 12 వరకు వరద బాధలను కాపాడింది ఒక మగోడు అంటే చంద్రబాబు నాయుడు. 74 సంవత్సరాలు వచ్చి కూడా ఈయన మరుసటి రోజు 24 గంటలు జరిగినానికి వెళ్ళి అమ్మ మీకు అన్నీ జరుగుతున్నాయా జరగలేదని అడిగింది కాబట్టి అన్న అడిగాడు. ఎందుకు? చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ 3 రోజుల మించి ప్రజలు ఇప్పుడు నష్టపరిహారం ప్రజలకు ఏం జరగలేదంటే ఒక చంద్రబాబు నాయుడు కాబట్టి ఈ టైంలో చేశాడు. జగన్మోహన్ రెడ్డి 5 సార్లు వరద బాధ వచ్చింది. 2019లోంచి 2024లోకి 5 సార్లు వరద బాధ వచ్చింది. ఒక్కసారైనా ఈ కృష్ణలంక ప్రాంతంలో ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎప్పుడు కూడా కళ్ళెత్తి చూడలేదు. ఎక్కడైనా కనుక్కోండి ఈ మాట. మన కృష్ణా జిల్లా కాదు, ఎన్టీఆర్ జిల్లా కాదు, మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పటికి కూడా ప్రజలలోకి వెళ్ళా. నిన్న కేవలము రాజకీయ కుట్రగా వెళ్ళి పాముల కాలం ముందు గేట్లు ఎత్తేటి కలగంటామా మనము? కలగనం కదా. అది వరద పైనుంచి ఎక్కువ వచ్చిందని చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? బురద వెళ్ళాలని చల్లుతున్నారు. కాకపోతే మా గద్దె రామ్మోహన్ గారు 11 నుంచి 3 వరకు కృష్ణలంక బెల్ట్ మొత్తం నడుము లోతులలో తిరిగి ఏమి జరుగుతుంది అని ప్రజలకు, మా కార్యకర్తలందరికీ కూడా మీరు అందరి దగ్గరుండి ప్రజలకు ఏ ఇబ్బంది జరగకూడదని మరీ ఆయన ఎప్పటికెప్పుడు అందరితో ఫోన్లలో మాట్లాడుతున్నాడు. ఈ తూర్పులో ఇప్పుడు 4వసారి ఆయన ఎమ్మెల్యే, 3వసారి 3 సార్లు కూడా ఆయన వేసిన పుణ్యం 2014లో చంద్రబాబు నాయుడు గద్దె రామ్మోహన్ గారు మోగాళ్ళ లోతులు అక్కడ ధర్నా చేసి ఆ రోజు రిటర్న్ వాళ్ళు సగం కట్టించి మొన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మా గద్దె రామ్మోహన్ గారు ఎమ్మెల్యేగా ఉండి కూడా పోరాడారు. వాళ్ళు ఏమంటారంటే మా జగన్మోహన్ రెడ్డి కట్టించాడంటాడు. ఇక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే ఉంటే కదా నేను పోరాడి మన పెట్టను. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యే ఉంటే సభలో మాట్లాడి దీని గురించి పోరాడతారు. ఇక్కడ ఎమ్మెల్యే మా గద్దె రామ్మోహన్ గారు దీని గురించి ఫైట్ ఆడింది ఆయనే. ఎందుకంటే 2014లో అక్కడి నుంచి ఎలంగుళ్ళు కాంచి మొత్తం ఇంచుమించు 30 భాగం అయిపోయింది. పావు భాగం చేశారంటే అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ అధికారం ఉంది కాబట్టి చేశారు. గద్దె రామ్మోహన్ దీని గురించి ఎన్నోసార్లు ఫైట్ చేశారు. కృష్ణలంక ప్రజలు 3 సార్లలో కూడా దీని గురించే కేవలం ఆయన కృష్ణలంక ప్రజల గురించి ఆయన అంటే, ఎందుకంటే ఆయన ఎవరి జోలి వెళ్ళాడు కాదు, మంచి వ్యక్తి. అంటే అన్న ఇప్పుడు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉన్నారు వరద బాధితులకి చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని మాట్లాడుతూ ఉన్నారు. సమర్థిస్తారు దీన్ని సమర్థించి ఆయన సమాధానం చెప్పాలి. ఎందుకంటే మనం 5 సంవత్సరాలు ఏం చేసాం వరద బాధలు కానీ ఇవాళ పబ్లిక్ స్టేల్ ఎట్టుంది మీరు చూస్తున్నారుగా. ఒక్కొక్క మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ ఆట నిద్రపోకుండా రెయ్యింబోగులు ఇక్కడ పనిచేస్తున్నారు వరద బాధలకు. 5 సంవత్సరాల్లో 7 సార్లు వరద వచ్చింది. ఇక్కడ ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రులు కానీ ఇక్కడ ఎవరైనా తిరిగారా? వైసీపీ నాయకులు ఎవరు కనీసం వాళ్ళ కార్యకర్తలు కూడా జనాభాలు పలకనిచ్చిన వస్తువు లేదు. ఇవాళ చూడండి, ఏ ఊరు మేము చెప్పవసరలా, జనాభాలోకి వెళ్ళండి, మీరు జనాభా వాసి అడగండి. బియ్యం కానీ మంచి కానీ రేపు వరద బాధలకు కూడా మా ఎమ్మెల్యే మొత్తం మాట్లాడుతున్నాడు. ఇక్కడ చేయాల్సిన వాళ్ళకి కూడా అందరికీ చేస్తాడు. గద్దె రామ్మోహన్ వ్యక్తి అనే వ్యక్తి మంచి వ్యక్తి. ఇక్కడ నేను తూర్పులో చేసుకున్నదే పుణ్యం ఏంటంటే ఆయన మాకు ఎమ్మెల్యేగా రావటం మేను. అంటే అందరూ ఉన్నారు. ఆయన 360 రోజులు పెద్దల మనిషి. ఇవాళ కూడా ఇంతలోతు నీళ్ళలో తిరుగుతున్నాడు తూర్పులో మొత్తం. మొన్న అక్కడ కిస్తగాడ వార్త ఆ బ్రిడ్జి దిగుద్ది అనుకుంటే 12 నుంచి 3 వరకు అక్కడే ఉన్నాడు. సిమెంట్ కట్టలన్నీ ఆయన మొత్తం ఆఫీసర్లకు అందరూ ఫోన్లు చేయించి మొత్తం చేయాలని అక్కడే ఉన్నాడు. ఎందుకు? ఆయన ప్రజల మనిషి. వీళ్ళు ఏదో చెప్తుంటారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఆ పైన కెమెరాలు పెట్టుకొని పైనుంచి పైన వెళ్ళిపోయాడు. కిందికి వచ్చి ప్రజలను వేసారు ఇచ్చుగా. సింగనారెల్లి ఏమని అడుగుతాడు? ఒక మాజీ ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం అడగాలి? అమ్మ అన్నీ జరుగుతున్నాయి అడగాల. అమ్మ ఏం జరగలేదంటే వాళ్ళని కౌంటర్ ఇచ్చారుగా. జరిగింది వాళ్ళు కౌంటర్ ఇచ్చారుగా. ఎందుకు మీరు ఇంకా మాయ మాటలు చెబుతారు? అంటే మరి మీ ప్రాంతం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అవినాష్ కూడా కామెంట్ చేస్తా ఉన్నారు. ఎవరు లేరు కదండి ఇక్కడ. అవినాష్ లేరు, ఎవరు లేరు.
ఎక్కడ కామెడీ దేనికి చేస్తారు చెప్పండి మాకు? అవినాష్ కామెడీ చేయడానికి దేనికి పలాందానికి మాకు చెప్పండి. అంటే కృష్ణలంక ప్రజల్ని వరద వస్తే గాలికి వదిలేశారంటా ఉన్నాడు ఆయన. ఆయన చూశాడా? జనాభాలోకి రమ్మనండి. గాలికి వదిలే కృష్ణలంక ప్రజలను జనాభాలో గాలికి వదిలేసింది, గాలికి వదిలేని జనాభాలోకి వచ్చి రమ్మని మాట్లాడండి. ఎక్కడో ఉండి మీడియా దగ్గర మాట్లాడితే సుఖమైంది, ఇంట్లో ఉండి ప్రెస్ మీట్ పెట్టకూడదు కదా. నువ్వు జనాభాలోకి వచ్చి నిన్న వచ్చారు, భోజనాలు పంపిస్తామన్నారు, పొద్దున 10 పాల ప్యాకెట్లు తెచ్చారు, 10-15 తెచ్చారు, మళ్ళీ వాటిల్లో 10 ఎత్తుకొలిపోయారు, ఒక 5 మంచాడా. పొద్దున పెద్దలందరూ ఇక్కడ గొడవ చేస్తున్నారు. తెచ్చిన వాళ్ళు మొత్తం పంచాలి కానీ మళ్ళీ హ్యాండిల్ వేసుకొని అంటే ఒక 10 బస్తాలు తెచ్చి ఒక 5 బస్తాలు తీసుకెళ్ళడం ఎందుకు? ఆ 10 బస్తాలు ఇచ్చి అందరికి పంచాలిగా. మొత్తం ఇక్కడ పంచితే తెలిసిద్ది. తెచ్చిన 10 బస్తాలు 5 బస్తాలు మళ్ళీ కారుకేసి ఇంకోటి ఇందులో ఎందుకు? అది గవర్నమెంట్ అనేది తాప చంద్రబాబు నాయుడు ఉండబట్టే ప్రజలకు ప్రాణపాయం లేదు. నష్టపరిహారం జరిగినా ప్రాణాలు అనేది ఎక్కడ జరగలేదు. ఇంకొక ముఖ్యమంత్రి అంటే అసలు ఇది చాలా దెబ్బతినేవాళ్ళు. ఈ వచ్చిన వరదకు పోటుకు చంద్రబాబు నాయుడు కాబట్టే చేయగలిగాడు. ఏ ముఖ్యమంత్రి చేయలేడు. ఇక్కడ తూర్పులో గద్దె రామ్మోహన్ గారు కూడా అలా ప్రజలలో తిరుగుతున్నాడు. అవినాష్ ఇంట్లో కూర్చుంటే ఎవడిపోతే ఎమ్మెల్యే రావుదా? వచ్చి చేయొచ్చుగా పని. ఎమ్మెల్యే రాకపోతే వాళ్ళ నాయకులు రావచ్చు. ఇక్కడ డీజిల్ నాయకులు ఎవరు తిరుగుతుండ్రు ప్రజలకి? 5 సంవత్సరాల్లో 7 సార్లు వరద బాధ వచ్చింది. నేను మళ్ళీ చెబుతున్నాను, ఏం చేశారో వాళ్ళు రమ్మని చర్చలో కూకుందాం. 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారం ఉంది. ఇక్కడ ఏం పెట్టారో స్టోర్ బియ్యం పెట్టారు, ఫుడ్ మేము పెట్టాం. 2019లో కరోనా టైంలో భోజనాలు మంచి మా ఎమ్మెల్యే పంపించాడు. ఇక్కడ కృష్ణలంక బెల్ట్లో ఎవరినైనా అడగండి, తూర్పులో కృష్ణలంక ప్రజలను ఎవరినైనా అడగండి. మా గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉండి మేము పార్టీ పైన అధికారం లేకపోయినా ప్రజలకు మంచి భోజనం మేము పెట్టాం. గవర్నమెంట్ ఇచ్చే భోజనం కూడా స్టోర్ బియ్యం పెట్టారు వాళ్ళు. ఇవాళ ప్రతి ఒక్క భోజనం కూడా గవర్నమెంట్ ఇచ్చేది కానీ మా పార్టీ దాతలు ఇచ్చేది కానీ ఏది కూడా భోజనాలు ఎలా ఉన్నాయో మీరు ప్రజలను కనుక్కోండి. అది మీ పేరు? బండారు సాంబా. ఏం చేస్తుండేవారు మీరు? మేమేం తీసుకున్నామో ఒక్క వస్తువు కూడా తీసుకోవాలి, అన్ని బాగానే పెడుతున్నారు, బాగానే తింటున్నాం. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి మీరు? శనివారం వచ్చాం, అన్ని నష్టపోయాం, కట్టుకునే బట్టలతో వచ్చాం. అన్ని మొత్తం కృష్ణలో మునిగిపోయినాయి, మిల్లులతో సహా మొత్తం అంతా కట్టుకునే బట్టలతో సగా ఏమి తీయలేదయ్యా, ఏమి తీయకుండా వడ్డెక్కాం. అది అంటే ఎంత మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుంది మీ విషయంలో? అది నేను చెప్పలేను, చాలా ఉండే భేదాలు ఆ పూటగా తెచ్చుకొని అన్ని చాలా పోయినాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా చూసుకుంటున్నారు మిమ్మల్ని? చూసుకుంటున్నారు, 3 పూట్ల అన్నం పెడుతున్నారు, తింటున్నాం, బాగానే ఉంది. వసతులు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? బాత్రూములు కానీ దోమలు కొద్ది పర్వాలేదు, అన్ని బాగానే ఉంటాయి. అంటే అందరికీ బాగానే ఆదుకుంటున్నారు చంద్రబాబు నాయుడు? అందరినీ బాగానే ఆదుకుంటున్నారు, అన్ని చేస్తారు.